మీరు ఈ పెట్రోల్ బంక్స్ లో మాత్రం అస్సలు పెట్రోల్ కొట్టించకండి. ఎందుకంటే చెప్పు. మీ బైక్ ఆర్ కార్ కానీ వెంటనే షెడ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ మీ విలేజ్ ఆర్ టౌన్ లో 4 to 5 పెట్రోల్ బంక్స్ ఉన్నాయనుకో, ఎందులో కొట్టించాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. నేను చెప్తున్న ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. కొంతమంది పెట్రోల్ బంక్ వాళ్ళు మంచి లాభాల కోసం పెట్రోల్లో పామ్ ఆయిల్ కానీ ఇథనాల్ కానీ కలుపుతూ ఉంటారు. దీనివల్ల బంక్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్, కానీ మన బండి వెంటనే షెడ్ వెళ్ళిపోతుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ప్రతి పెట్రోల్ బంక్ లో డెన్సిటీ అనే మీటర్ ఉంటుంది. ఆ డెన్సిటీ మీటర్ పెట్రోల్ యొక్క క్వాలిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. పెట్రోల్ లో ఏం క్వాలిటీ తగ్గినా ఈ డెన్సిటీ మీటర్ లో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ పెట్రోల్ డెన్సిటీ రీడింగ్ వచ్చి 720 నుంచి 775 మధ్యలో ఉంటుంది. అది మాత్రం మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకోండి. దానికన్నా తక్కువ ఉంటే అది మంచి పెట్రోల్ కాదని అర్థం. మీరు నెక్స్ట్ టైం పెట్రోల్ బంక్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ డెన్సిటీ మీటర్ ని చెక్ చేసుకున్న తర్వాత మీరు పెట్రోల్ కొట్టించుకోండి. ఈ ఇన్ఫో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అజయ్ శ్రీ టెక్ ని ఫాలో కొట్టండి.